శ్రీరామ జయం. విష్ణువును స్మరించుకోవలసిన రోజు బుధవారం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాగం సురే. విష్ణవే నమః. వరదరాజస్వామి వారి రూపం శ్రీమన్నారాయణమూర్తి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిగా దర్శనమిచ్చేటటువంటి వృత్తాంతాలలో సోదరుడిగా పురాణాలు అభివర్ణిస్తూ ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి వారి రూపానికి, లక్ష్మణస్వామి వారి రూపానికి, సమస్త దేవతామూర్తుల స్వరూపాలకు ప్రతీకాత్మకంగా వరదరాజస్వామి వారి రూపాన్ని పౌరాణిక కథనాలు మనకి ఇలా తెలియజేస్తూ ఉంటాయి. స్వామివారు చేసిన అప్పును తీర్చడం కోసం వరదరాజస్వామి వారు అలా మానికతో తూనికతో వరహాలను కొలచి కుబేరుడికి లెక్క చెబుతూ అలసిపోయి ఆ కొలపాత్రను శిరస్సు కింద పెట్టుకుని నిద్రించే రూపాన్ని మనం వరదరాజస్వామి వారి కథనాలలో ఒక సూచనగా అర్థంగా గ్రహిస్తూ ఉంటాం. స్వామివారి పక్షంలో మనందరికీ ప్రతీకాత్మకంగా చెల్లింపులు చేసేటటువంటి దైవమే వరదరాజస్వామి. అలాగే ఆ క్షేత్రంలో ఆ స్వామివారి సన్నిధానంలో ఉండే గరుడాళ్ళు వారి గారి ప్రత్యేకత. కంచి వరదరాజస్వామి వారి ఆలయంలో గొప్ప ఉత్సవం. ఇది ఈనాటి విశేషం. కథలన్నీ కంచికి చేరతాయి అనడంలో అర్థం ఏమిటి అంటే, ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క కథ ఉంటుంది. ప్రపంచంలో ఉండే సమస్త జీవకోటికి చరమమైనటువంటి కోరిక, అంత్యకాలంలో ఉండేటటువంటి కోరిక, అంతిమమైనటువంటి కోరిక స్వామి సన్నిధానాన్ని చేరడం, స్వామిలో లీనం కావడం, ఐక్యం కావడం. నీవే తప్ప ఇతఃపరం పెరుగని తండ్రి అనేటటువంటి మమకారంతో స్వామిలో లీనం కావడమే ఇక్కడ మనం గమనించవలసిన అంశం. అలాంటి ఆ వరదరాజస్వామి వారి సన్నిధానంలో గొప్ప ఉత్సవం. ఇది ఈనాటి విశేషం. నిరంతరం సమయం మనకు లభించినటువంటి నేపథ్యంలో క్షణం కూడా వృధా చేయకుండా దైవనామస్మరణ చేయాలి. ఇష్టదైవం రాముడు, విష్ణువు, శివుడు, గణపతి, కుమారస్వామి, ఎవరిని మనం ఇష్టపడతామో ఆ దైవనామస్మరణ మనకు విశేషమైన పుణ్యఫలాన్ని అందిస్తుంది. అది ముఖ్యం. క్షణం కూడా వృధా చేయకుండా దైవనామస్మరణాన్ని చెయ్యాలి అనే ఉద్దేశం కోసమే ప్రతిరోజు కూడా ఒక పండగ, ప్రతిరోజు కూడా ఒక ఉత్సవం, ప్రతిరోజు కూడా ఒక వ్రతం, ప్రతి నిమిషం కూడా ఒక ప్రత్యేకం. తీసుకునే కణమైన పదార్థం కూడా, కణంతో సమానమైన పదార్థం కూడా ప్రసాదంగా మార్చుకోవాలి. పలికే ప్రతి మాట కూడా భక్తితో మంత్రంగా మార్చుకోవాలి. చూచే ప్రతి దృక్కు కూడా భక్తితో దైవాన్నే చూచే విధంగా మలచుకోవాలి. స్మరించే ప్రతి ఆలోచన కూడా, తలచే ప్రతి విషయం కూడా దైవ సంబంధితమైనదిగా మార్చుకోవాలి. అంటే మనకు ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. తెలుసుకుందాం. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.